तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. వెల్కమ్ వ్యూవర్స్. ఈరోజు మన ఐటమ్ గాడు హైదరాబాద్ చెక్కాగాడు, సోడా బుడ్డి సాలేగాడు, మరీ ఇంపార్టెంట్గా గాడిద నా కొడుకు. ఎలా గాడిద నా కొడుకు అంటే, వీడు బైబిల్లో యెహోవా దేవుడు చెప్తాడు చూడండి, గాడిదంత అంగం గుర్రమంత వీర్యమని. అలా వీడు గాడిద కొడుకు అన్నమాట, సరేనా? సో వానికి ఈరోజు మన కౌంటర్ ఉంటుంది, ఎన్కౌంటర్ చేద్దాం. వచ్చారా పొట్టి బుడమకాయ, వచ్చాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. ఒరే ఓలే, అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ద్వేషపూరితమైన ప్రసంగాలు అంటే హేట్ స్పీచెస్, మతాల మధ్యలో, కులాల మధ్యలో, మనుషుల మధ్యలో రాజకీయాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, లేకపోతే కులాల పేరు చెప్పి హేట్ స్పీచెస్ చేస్తూ మనుషుల మధ్యలో ఒక వివాదాన్ని క్రియేట్ చేసి స్ప్లిట్ అయిపోయి పోలరైజ్ అయిపోయేటట్టు మనుషులు, వ్యవస్థలో ఉన్న మనుషులు, మనలాంటి డెమోక్రటిక్ కంట్రీలో, ఒక సెక్యులర్ స్టేట్లో ఉంటున్న మనలాంటి దేశాల్లో మనుషుల్ని పోలరైజ్ చేస్తూ ఇలాంటి వివక్ష, ఒకలాంటి హేట్ స్పీచెస్ ఇస్తున్న చాలామంది మన సొసైటీలో ఉన్నారు. ఎక్కువగా వీళ్ళు మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనబడతారు. అంటే గోలీమారో గద్దారో ఇంకో అన్నట్టు, అంటే ముస్లింలు ఉద్దేశించి కావచ్చు. మనకి ఇక్కడ ఎంఐఎంలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పావు గంట మాకేంటి సమయం అని అంటాం కావచ్చు. ఇట్లా హేట్ స్పీచెస్ అనేవి మన వైపు చాలా తక్కువ, కానీ నార్త్లో బాగా ఎక్కువ. ఎందుకంటే సదరన్ స్టేట్ ఆఫ్ ఇండియాలో చాలా వరకు ప్రజలు కొంచెం విచక్షణతో చదువుకున్న వాళ్ళు, లిటరసీ రేట్ ఎక్కువ, విచక్షణ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ డేటా ప్రకారం. సో అందుకే మనకి మతపరమైన విద్వేషాలు కానీ అల్లర్లు కానీ ఎక్కువగా జరగవు. మనకుండే ఏమంటారు గజ్జులు మనకున్నాయి అనుకోండి, అది వేరు. కొన్ని ప్రాంతాల్లో కులం, కొన్ని ప్రాంతాల్లో ప్రాంతం, కొన్ని ప్రాంతాల్లో అయితే పితృస్వామి, ఇట్లా మనకు ఉండాల్సిన వివక్షలు మనకున్నాయి. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్, అంటే దాని గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడిన మాటలు ఒకసారి విందామని చెప్పి అనుకుంటున్నాను. ద్వేషపూరితమైన సంభాషణ, ద్వేషపూరితమైన మెసేజ్, హిందువుల్ని తప్పుదారి పట్టించే విధంగా మన ధర్మశాస్త్రంలో మరికొన్ని విషయాల్లో, హిందువుల గ్రంథాలలో అబద్ధాలని చెప్పి హిందువుల్ని డైవర్ట్ చేసే ఇలాంటి గాడిద నా కొడుకులు
చాలామంది ఉంటారు సొసైటీలో. సో ఇలాంటి గాడిద కొడుకులు అబద్ధాలు చెప్పి 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 ప్రజలు అదే నిజమేమో అని నమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి గాడిద నా కొడుకులకి నాలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ ఇస్తూ 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 అరే ఈ గాడిద నా కొడుకు చెప్పేవన్నీ అబద్ధాలే, వీడు చెప్పిన మాటలకి వెంకట్ చెప్పిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది, వెంకట్ చెప్పేదాంట్లోనే సత్యం ఉంది అని తెలుసుకుని వాళ్ళ స్వధర్మంలో ఉండి దేశానికి భక్తులుగా ఉండి ఈ దేశాన్ని కాపాడుకుంటారనేది మా ఆకాంక్ష. సో ఇలాంటి పిల్ల బచ్చాగాళ్ళని, పొట్టి బుడమకాయ కానీ, గాడిద నా కొడుకుల్ని ఎన్కౌంటర్ చేయడమే మా పని. ఓకేనా ప్రేక్షకులు? ఈ పొట్టు బుడమకాయ, ఈ గాడిద నా కొడుకు రాధా మనోహర్ దాస్ గురించి ఏం చెప్తాడో కొంచెం విందాం. తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తాను. కానీ వీడు ఎలా దాన్ని డైవర్ట్ చేసి జనాలకి రాంగ్గా తీసుకెళ్తున్నాడు అనేది మీరే ఆలోచించండి. సరేనా? రా పొట్టు బుడమకాయ వచ్చేయి. हिजड़े की औलादा तेरी ही कमी थी या? जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. ఫోన్ వస్తుంది, మా తాత చేస్తున్నట్టున్నాడు. తాత చెప్పు. మాట్లాడుతున్నాను తాత. నువ్వు చెప్పిన రాధా మనోహర్ దాస్ సన్నాసి అనాలా? తప్పు తాత, అట్లా అనకూడదు. ఇప్పుడు మనం అది కెమెరా ముందు ఆయన మాట్లాడితే ఎట్లాగా? తప్పు కదా. ఎవరికో తాత నీకు తెలియదు. నువ్వు లైన్లో ఉండు. హలో నువ్వు లైన్లో ఉండు. హలో హలో చెప్పు తమ్మి. ఏం తమ్మి? పాపం అని పట్టుబడి కానీ గాడిద నా కొడుకు అనకూడదా? నీకు తెలియదు తమ్మి, ఇలాంటి నా కొడుకుల్ని అలాగే అనాలి తమ్మి. సో నీవు లైన్లో ఉండు తమ్మి, నీవు లైన్లో ఉండి నీకు తెలీదు. ఇప్పుడు చూడు వాడు ఏం మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత నువ్వే చెప్తావు తమ్మి. అన్న నువ్వు ఇంకా తక్కువ మాట్లాడవు కానీ ఇంకా తిట్టు అని అనికేసి నువ్వే చెప్తావు తమ్మి. నువ్వు లైన్లో ఉండు, నీకు తెలీదు. నువ్వు లైన్లో ఉండు, విను. ఏం తమ్మి విను, వాడు ఏం మాట్లాడతావు విన్న తర్వాత నువ్వే అంటావు. అన్నా నీవు తిట్టింది చాలా తక్కువ అన్నా, ఇంకా అన్న ఇంకా ధరవ అని అంటావు, నువ్వే అంటావు తమ్మి. సో లైన్లో ఉండు తమ్మి, నువ్వు లైన్లో ఉండు. మా తమ్ముడు ఫోన్ చేసాడు ఇక్కడ, తమ్మి అలా తిట్టొద్దన్నా, పొట్టుబుడిమకాయ సోడబుడ్డి సాలేగాని అంటున్నాడు. కానీ తెలీదు ఏం చేస్తాం మా తమ్మికి. వీడు ఎంత వెదవో ఎంత నీచ్ కమ్మిని కుత్తేగాడని తెలియదు అనమాట. లైన్లో ఉండి తమ్మి, నువ్వు లైన్లో ఉండి వినివాడు ఏం మాట్లాడతాడు. దారా పొట్టుబుడిమకాయ. ఒరే హిజడేకి ఔలాద్, ఒరే చార్మినార్కి చెక్కే ఆజా అనేదో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడేసి మళ్ళీ మాట్లాడతాను. నీతో లైన్లో ఉండు, వింటా ఉండు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పు తాతావు. ఈ మా తాత ఫోన్ చేశాడు. అది రాధా మనోహర్ దాస్ అనేవాడిని నువ్వేంటి రాధా మనోహర్ దాస్ గారు అది ఇది అంటున్నావు, సన్నాసేదం అని అంటున్నాడు. చెప్పే తాత అట్లా అనకూడదని చెప్పాను. బట్ ముందుకెళ్దాం ఇంకా. చెప్పు దాసు. ప్రియా హిందూ బంధువులరా, మనం ఈరోజు జితేందర్ రెడ్డి చేసిన ఆయనతో పాటు ఇంకా వందలాది కార్యకర్తలను మనం కోల్పోయాం. ఇప్పుడు టైంలో ఈ కమ్యూనిజం ప్రభావంతో చాలా మంది వేల లక్షల మంది కార్యకర్తలు యువకులు మట్టిలో కలిసిపోయారు. కమ్యూనిజం ప్రభావంతో చాలా మంది యువకులు మట్టిలో కలిసిపోయారు. ఓకే, కమ్యూనిజం కాసేపు పక్కన పెడదాం. కమ్యూనిజం ప్రభావంతో యువకులు మట్టిలో కలిసిపోయారని మరి ఏ ఉద్దేశంతో అన్నాడు ఈయన మావోయిజం గురించి మాట్లాడా, కమ్యూనిజం గురించి కమ్యూనిజంలో నుంచి వచ్చిన కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడాడో తెలియదు. తాత వాడికి అన్ని సిద్ధాంతాలు ఎట్ట తెలుసు అంటావా? కాత నన్ను మాట్లాడి తాత నువ్వు, నేను చెప్తాను. వాడు ఎదవ అంటావా? వాడికి తెలియదు అంటావు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ. 4-5 ముక్కలు నేర్చుకొని వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. అన్నీ చెప్పకూడదు తాత కెమెరా ముందు, నీకు అర్థం కాదు తాత. వాడు సన్నాసే కావచ్చు, మనం అట్లా అనకూడదు, నీకు అర్థం కావట్లా. సరే నువ్వు లైన్లో ఉండు. ఒరే లుచ్చా నా కొడక, మరి కమ్యూనిజం నుండి వచ్చిన కొన్ని సిద్ధాంతాలు మావోయిజము ఇంకా ఏవో ఇజాలంటూ చెప్తున్నావు కదా మీ తాతనాటికి. సో రాధా మనోహర్కు తెలియదు అనుకుందాం రా. ఇప్పుడు మన దేశంకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, అవునా? ఏం ప్రేక్షకులు? మళ్ళా
ఏది ఈ కమ్యూనిజం అనేది మావోయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరు విరుద్ధంగా పుట్టింది రా సాలే చెప్పవే. ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం రాకముందు పరిపాలించింది బ్రిటిష్ నా కొడుకుల 200 వేలు, అందుకన్నా ముందు 200 వేలు మీ అక్క మొగుళ్ళు పరిపాలించారు కదా. మళ్ళీ ఈ మావోయిజము ఈ యావది ఈ నాస్తికుడు ఇవల్ల ఎప్పుడు పుట్టావి, ఎందుకు పుట్టాయి, ఎవరు విరుద్ధంగా పుట్టారు చెప్పురా. మా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది కదా. మళ్ళీ 75 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కమ్యూనిజము మావోయిజము ఇవల్ల ఇజాలు ఉన్నావంటే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విరుద్ధంగా పుట్టినవే ఎలాగనివి చెప్పు, దీని గురించి వివరించు. ఇప్పుడు కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన తర్వాత అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ సరిచేయాలి కదా మళ్ళా దేశాన్ని. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ 75 సంవత్సరాలు వెళ్ళిపోయినా ఇంకా కమ్యూనిజము, నాస్తికిజము, మావోయిజము, ఎర్రజెండాయిజం ఇవన్నీ ఉండవంటే కారణం ఏంట్రా? లుచ్చానా కొడక ఏమిటమే ఇంకా తిట్టాలనా? చూసావా, నేను చెప్తూనే ఉన్నాను వీనికి ఇలాగైతే తిట్టాలి తమ్మి, లేదంటే అర్థం కాదు వీనికి ఏంటి. ఇప్పుడు నువ్వే అంటున్నావు ఇంకా తిట్టన్నా అండి. సరే ఇంక ముందు చూద్దాం, రాబేసాలే. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. సో ఇట్లా ఈయన రాధా మనోహర్ దాస్ గారు ఏ విషయం గురించి ఏ ఇజం గురించి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మనుషులు చనిపోతే అది ఏ ఇజం అయినా సరే మనం వ్యతిరేకంగా మాట్లాడాలి. అంటే మనుషుల అస్తిత్వానికి సంబంధించిన ఇబ్బంది కలిగినప్పుడు అది కమ్యూనిజం అయినా, సోషలిజం అయినా, హిందూయిజం అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియనిజం అయినా, అది మతమైనా, ఇంకా ఎలాంటి సిద్ధాంతమైనా మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే మనుషుల అస్తిత్వానికి ప్రాబ్లం వస్తుంది కదా. అంటే మరి ఈయన ఏ విషయం గురించి మాట్లాడో తెలియదు కానీ ఓకే చెప్పండి దాస్ గారు. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక అపసిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో మన దేశంలో ఇలా ఇంకా రష్యా, చైనాలో లక్షల మందిని చంపేశారు. స్టాలిన్ ఒక్కడే వాడు 1 కోటి మంది పైన చంపాడు. ఇంకా రుజువులున్నాయి. ఈ హిట్లర్ సంగతి మనకు తెలుసు, మోర్ దెన్ 60 లక్షల మంది చంపారు. కాద్దాసు, నువ్వు నిలబడింది ఎక్కడ? నువ్వు నిలబడింది ఒక సెక్యులర్ స్టేట్లో, ఒక డెమోక్రటిక్ స్టేట్లో, రాజ్యాంగం అనే పునాదుల మీద నిలబడిన ఒక దేశంలో కదా. నువ్వేంటి డిక్టేటర్ల గురించి మాట్లాడతావు? డిక్టేటర్లు అంటే కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని చంపిన, లేదంటే ఇంకా ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని హిట్లర్ లాంటి వాడు ఒక నియంత, స్టాలిన్ ఒక నియంత మనుషుల్ని చంపినప్పుడు అది కమ్యూనిజం అయితే ఏంటి, బొచ్చు హిందూయిజం అయితే ఏంటి? మనుషులు చచ్చిపోతున్నారు అన్నప్పుడు అసలు అక్కడ ఆ దేశానికి సంబంధించిన విషయానికి ఇక్కడ నువ్వు మాట్లాడుతున్న ప్రెస్ మీట్కి ఏమన్నా సంబంధం ఉందా దాసు? చెప్పు, అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉంది కదరా గాడిద కొడక. సంబంధం ఎలా ఉంటుందంటావా? మళ్ళీ ఈ కమ్యూనిజం, మావోయిజం ఏమరా, ఈ సిద్ధాంతాలన్నీ నేర్పేది అదే కదరా. ఇంకొకరి మీద నియంతగా మారి అధికారం చలాయించే గుణాలను నేర్పేది కమ్యూనిజం, మావోయిజం కదరా. అందుకే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరు? హిట్లరు, స్టాలిన్, వాళ్ళొక్క నియంత అన్నావు. నియంత ఎవరికి నియంత వాడు? ప్రపంచానికి నియంతనా, లేదా ఒక దేశానికి నియంతనా? వాడు ఒక దేశానికే డిక్టేటరా? అబ్బే సాలే లుచ్చా నా కొడక చెప్పాలి కదా అది కూడా నువ్వు. ఇప్పుడు వాడు చంపింది ఎప్పుడు? కమ్యూనిజం, మావోయిజం. ఇప్పుడు నువ్వు అని చెప్తున్నావే భారతదేశం యొక్క సెక్యులర్ కంట్రీ, డెమోక్రటీ, రాజ్యాంగంలోని పునాదుల మీద నిలబడినామని చెప్తున్నావు కదా. ఇక్కడ రాజ్యాంగం ఉందిరా సాలేనికి? రాజ్యాంగం ఉందేంరా? రాజ్యాంగం ఉంటే రాజ్యాంగంలో ఎవరు రాశారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారని చెప్తారు కదరా. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలో నింబడిన సెక్యులర్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తున్నావు కదా. మరి ఈ డెమోక్రటిక్ కంట్రీలో హక్కులు అని ఎప్పటికీ ఒత్తుకుంటుంటావు కదా మన ధర్మశాస్త్రం మీద, అందరికి సమానంగా ఉండాలని.
మళ్ళీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో హక్కులు అనేవి సమానంగా ఎక్కడ పెట్టాడరా లుచ్చా నా కొడక? హక్కులు అనేవి సమానంగా డెమోక్రటిక్ కంట్రీ ఎక్కడ ఉందిరా ఇక్కడ? ఇప్పుడు ఒక్క వర్గానికి వక్ఫ్ బోర్డు అనే కానూను చేసి ఇచ్చింది రాజ్యాంగం. వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చింది. వాళ్ళు ఏ ఊరు ఏ ఏరియా ఏ ఇల్లు ఏ ప్రాపర్టీ మా వక్ఫ్ బోర్డుది ఇది అని వాడు నోటీస్ ఇచ్చాపంటే వాడు అక్కడ నుండి కాల్ చేసి వెళ్ళిపోవాలి. రేపొద్దున నీ ఇల్లు కూడా వాడు మా వక్ఫ్ బోర్డు అంటే నీవు పీకేది ఏమి లేదురా నా కొడక, లుచ్చా నా కొడక. అర్థమైందా? సో బాబాసాహెబ్ రాజ్యాంగం ఇలా ఎలా వాళ్ళకి ప్రత్యేకంగా కానూన్ చేసి ఇచ్చిందిరా? మళ్ళీ వాడు వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చాపంటే ఈ ప్రాపర్టీ మాది అని అంటే వాడు ఆ ఊరే వదిలి వెళ్ళిపోలా. ఊరు జనాలు దళితులు అందరూ వదిలి వెళ్ళిపోవాలి. వాళ్ళకి హచ్చి వాళ్ళ దగ్గర ఇంటి పేపర్లు ఆస్తి పేపర్లు ఏమి ఉన్నా వాడు కోర్టుకు వెళ్ళడానికి లేదంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదంట, ఎక్కడ వెళ్ళడానికి లేదంట. మళ్ళీ వాడినే పోయి అడుక్కోవాలంట. ఇది నాదే అనికేసి వక్ఫ్ బోర్డు అనే ముస్లిం అంతనే పోయి నిరూపించుకోవాలంటరా. మళ్ళీ ఇది రాజ్యాంగమా? ఇది సెక్యులర్ కంట్రీయా? ఇది డెమోక్రటిక్ కంట్రీయా? రోజు కడుపుకు అన్నం తింటున్నావురా, ఏమి పెంట తింటున్నావురా? ఇది రాజ్యాంగమా? లుచ్చా నా కొడక. ప్రజలు ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు? ఇది డెమోక్రటిక్ కంట్రీ అంట, సెక్యులర్ కంట్రీ అంట, రాజ్యాంగం అనే బునాదుల మీద నింబడినమంట. ఎక్కడుందా రాజ్యాంగం? అవరా సాలే గాడిద నా కొడక. రాజ్యాంగం ఎక్కడుందా? ఇది రాజ్యాంగం. ఇది ఒక వర్గానికి ప్రత్యేకంగా హక్కులు ఇచ్చి వాళ్ళ మతపరంగా వాళ్ళకి దేశం ఇచ్చి ఆ సమయంలో వాళ్ళకి 50 లక్షలు 50 కోట్లు డబ్బులు ఇచ్చి ఏం రాసాలే? ఇది డెమోక్రటిక్ కంట్రీ. లుచ్చా నా కొడక. ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి. ఈ విషయం పైన చెప్పరా సాలే, చెప్పు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. సాతియో ప్రేక్షకులు, ఈరోజు ఈ పొట్టి బుడిమకాయ గాడిద నా కొడుకుకి ఎన్కౌంటర్ ఇంత చాలు. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ప్రేక్షకులకు మధ్య రావాలి కదా, లెంత్ వీడియో చూడడానికి వాళ్ళకు బోర్ వస్తుంది, మరియు మ్యాటర్ అర్థం కాదు. సో చిన్న వీడియోలు చేసే మ్యాటర్ పబ్లిక్ క్లియర్గా అర్థం చేయించేదే నా ఉద్దేశం. పబ్లిక్ మైండ్లో ఇలాంటి లుచ్చానా కొడుకులు ఉన్న సత్యాన్ని ముచ్చిపెట్టి లేని సత్యాన్ని అబద్ధాన్ని చెప్తూ ఈ నా కొడుకులు మన భారతదేశం దళితుల్ని ఏమండి పేదవాళ్ళని మోసం చేస్తున్న రాజ్యాంగం గురించి పొగుడుతున్నాడు లుచ్చా నా కొడుకు. సో దాని గురించి నేను చెప్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. మనమంతా ఒక్కటే వసుదైవ కుటుంబకం మనుషులం. సో మనమంతా ఒక్కటే. అందరూ కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.